మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణ్ అలాగే నాకు ఇప్పుడు ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరును చేర్చడం అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గీశ్వరి అత్యుత్తమ 2023 గాను అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని ఎన్ని ఒకదాని వెనుక ఇట్లా నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి, లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి, ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు ఏదైనా సాహసించి. నాన్నగారి నుంచి కూడా నేను సంతరించుకుంది అదే. తోడు దొంగలు అయితేనేమి, ఒక పిచ్చి పుల్ల అయితేనేమి, అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది. అలాగే ఏదైనా మనం పూనుకోవాలి ముందు. మనం దేశం మనకేం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం. సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు అంటే మా ఇక్కడ గ్రామస్తులు అయితేనే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేశాను. అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లాలు అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతోమంది రైతులు కూడా వాళ్ళు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలవిలాడుతున్నారు. నాకు స్పందించి పెద్ద నాన్నగారైన ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లోకి రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి 30 అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకు అండగా ఉండాలి అనే ఒక సంస్కారం ఇచ్చే మహానుభావుడు ఆయన. సో అలాగా